ఎవడరా మీరు? లోపలికి ఎవరు ఇచ్చారు? ఎవరా సెక్యూరిటీ? నిద్రపోతున్నారా? గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఐ లవ్ యు సత్తి. లక్ష్మి మాకన్నారు కదా, వాళ్ళ రూమ్ లో కబోర్డ్లు ఉన్నాయి, వాళ్ళ రూమ్ లో వాష్రూమ్ ఉన్నాయి. డీలక్స్ రూమ్ అంటే ఇదా? ఇదే డీలక్స్ రూమ్. మరి నాన్ డీలక్స్? దాని కిటికీలే ఉండవు. వాష్రూమ్ వెళ్ళాలంటే అక్కడ నుండి ఇక్కడికి రావాలి, కబోర్డ్ వెళ్ళాలంటే అక్కడ నుండి ఇక్కడికి రావాలి. అరే ఓపెన్ చేయి అయితే. నువ్వు దగ్గర లోపలికి అన్న చూడండి, కొంచెం చూసి ఆలోచించండి ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్. సారీ చెప్పా కదా నాది. జాగ్రత్త, నేను కూడా మాట్లాడి సారీ చెప్పిన. ఏంటి గొడవ? బస్ స్టేషన్ సార్. ఓకేనా? బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు. నాకు బాడీ షేమింగ్ ఎవరు అనుకోలే ఎవరు గుండు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని అరగుండు అన్నాడు రా. లిమిట్. నేను సారీ చెప్పాను, మర్యాద వచ్చి సారీ చెప్పాను. నేను కూడా ఏదైనా మాట్లాడే సారీ చెప్పిన చెప్పు. నేను మాట్లాడు చెప్పు. అదే తేడా. స్టాలిన్ అంకిల్, వాట్ అంకిల్ ఇస్ వెరీ రాంగ్ అంకిల్. సారీ చెప్పాక ఇది నా రియాక్షన్ నా రియాక్షన్ కూడా చూస్తారా అయితే? తప్పకుండా నా యాక్షన్ వచ్చి రియాక్షన్ చూపించండి. ఓకేనా? తప్పకుండా చూపిస్తా. ఎందుకు ఆడికి ఆడికి మూల శంక ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా? నువ్వు ఎందుకు ఒకసారి సారీ సారీ చెప్పాక రియాక్ట్ అవ్వకూడదన్నా. ఇప్పుడు సారీ చెప్పినప్పుడు రియాక్ట్ అవ్వండి. బాధపడకండి, అర్థమైన ఎదవలు చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. లో ఉన్నాడు, అతను నాతో కనెక్ట్ అవుతున్నాడు, అది ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీతో అది మాట్లాడాను తప్ప నేను బాడీ షేమింగ్. We have to do all our work. My God. ఇంట్లో ఒక స్పూన్ తీసాలి పట్టుకోవడం లేదు ఇంట్లో. మా డాడ్ అలా పెంచారు. సో ఐ బాట్ దిస్. ఇఫ్ ఐ సస్టైన్ ద ఫ్యామిలీ వీక్ ఐ గివ్ టు మై డాడ్. ఎంత బస్సు దాపి తెలుగులో చెప్తే అందరికి అర్థమవుతుంది కదా. ఇంతసేపు ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు, కానీ ఆలోచిస్తుంటే వాట్ ఇస్ ద ప్రాబ్లం రే? నో నో నో, నువ్వు ఏడవకూడదు, నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. కాదు హరీష్ వచ్చేసి లేదు, నాకు దొరక సౌండ్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అందరికి ఇబ్బంది ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. నార్మల్ గా కూడా ఓనర్స్ హౌస్ లోకి నార్మల్ టెనెంట్స్ రారు, అప్పుడప్పుడు వస్తుంటారు తప్ప ఇక్కడ వచ్చి ఇట్లా ఉండరు. బట్ మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే కాకపోతే కొన్ని కండిషన్స్. ఏదైనా ఇంప్రెస్ చేయండి, సో మేము మిమ్మల్ని ఒప్పుకుంటాం అనమాట. ఏం చేయాలి సార్? మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. ఈ ఇల్లు ఓనర్స్ దగ్గర మర్చిపోయారా? సారీ, కరెక్ట్ మర్చిపోయాను. సోఫా కూడా వాళ్ళదే. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. వెల్కమ్ టు గ్రేట్ గంగరాజస్ మ్యాజిక్ షో. నిన్న రాత్రి ఎలా గడిచింది? ఫస్ట్ టైం బిగ్ బాస్ నా లైఫ్ లో పడుకున్నప్పుడు చోట్ల పట్టి. ఏం బావా మస్తు నిద్రపోయినట్టు నువ్వు? అయ్యా మామూలుగానా? మీ ఆట, మీ కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే మొదలై ఉండదే. ఇక నిద్ర లేవాల్సిన సమయం వచ్చింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఈ ప్రయాణంలో నీకు ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో కాలమే సమాధానం చెప్తుంది. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది. నీ ప్రయాణానికి ఆల్ ద బెస్ట్. వెరీ మచ్. శ్రీజ, మీరు ఏ ఒక్కరిని ఎంచుకుంటే వారు అందరూ ఓనర్స్ కు సంబంధించిన అన్ని బట్టలు ఉతకాల్సి ఉంటుంది. అమ్మా సౌందర్య, వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చితే వాళ్ళ మెడలో మాలేసుకో తల్లి. కేవలం ఒక్కలే కాబట్టి రాము గారిని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. ఐ విల్ చేంజ్. అవునా? ఐ వాంట్ వన్ మెన్. నాకు ఒక మగవాడు కావాలి. ఇంతకీ ఎవరా మహానుభావుడు? మీసాలోడు భరణి గారు. సో ఈ రకంగా నేను వంట నేర్చుకునే అవకాశం నాకు వస్తుందని చెప్పి నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా గార్డెన్ ఇలా ఉండడం నాకు నచ్చట్లేదు. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది, అందుకే తుడిపించేద్దామని. ఇమాన్యుయల్, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ ఆయుధాలు తీసుకొని పని మొదలు పెట్టండి. కిచెన్ లో కుకింగ్ చేసే వాళ్ళు కిచెన్ టేబుల్ టాప్ క్లీన్ చేయాలి. కావాలి చెక్ చేసుకోండి. కాదు, ఈ విషయం కావాలంటే మనం ఎంతవరకు వెళ్దాం. ఓకేనా? డన్. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? టెనెంట్స్, ఇల్లు ఓనర్స్ కి మాత్రమే.
మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళండి. మర్యాదగా ఈ సీమ వదిలేసి బయటికి పో. బిగ్ బాస్ మాకు మానిటర్ ని ఇంప్రెస్ చేశారు కాబట్టి మేమైతే ఫుడ్ ఇవ్వడానికి మేము వెళ్తున్నాం. నేను బయట ఉంటా, నీకు నచ్చిన నువ్వు వేసుకుని వచ్చా. రాదు తినొచ్చా? ఒకవేళ దీనివల్ల ఏదైనా పరిణామాలు తిను బాబు. ఇంత ప్రైవేట్ బాబు. టెనెంట్స్ అవుట్ హౌస్ ముందు వరుసగా నుంచోండి. కాదు ఇమ్ము ఫుడ్ చేతి వరకు వస్తుంది వెళ్ళిపోతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బిగ్ బాస్ పంపిన ఆహారం మొత్తాన్ని తక్షణమే స్టోర్ రూమ్ లో పెట్టండి. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? సరే నేనే ఫుడ్ పెడుతున్నా, దయచేసి వాష్ చేసుకుని తినండి. అసలు ఫస్ట్ వి ఆర్ నాట్ హంగ్రీ. బాబు కొంచెం అన్నం పెట్టమంటావా? ఒక మంచి మనసుతో చూపిస్తున్నారు కాదనట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అదే సీరియస్ గా తీసుకొని మీకు పనిష్మెంట్ ఇవ్వకుండా హోల్ హౌస్ కి పనిష్మెంట్ ఇస్తే ఏం చేయాలి? మీరంతా ఇప్పటి వరకు ఆటలాడి సరదాగా గడిపి చాలా అలసిపోయారు. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడో చెప్పుకొని చూద్దాం. అందుకే నేను మీకోసం ఒక సర్ప్రైజ్ సిద్ధం చేశాను. ఏంటి సార్ విషయం? స్టూడియో వేస్తున్నావా? అందరూ గార్డెన్ ఏరియాకి రండి. ఎవరు? అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు, వస్తున్నాను. మీకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భోజనాన్ని ఆస్వాదించండి. నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి. ఏది పెడితే అది తినాలి.